ఉద్యోగానికి సంబంధించి మంచి జరగాలంటే ఏం చేయాలంటారండి? మనిషి బ్రతకడానికి ఒక వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఎందుకంటే కష్టే ఫలిత అన్నాడు భగవంతుడు. కష్టాన్ని మనం నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. అదేవిధంగా ఒక వ్యాపారము, ఒక ఉద్యోగము చేసేవాడికి చదువుతూ మంచి కెరీర్ నిలబెట్టుకోవాలనుకొని ఉద్యోగం గురించి ఎన్నో విధాలుగా ఇంటర్వ్యూకి వెళ్ళి కొన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎంత చేసినా కూడా ఆ ఉద్యోగం అనేది వాడికి రాకుండా పోవడము, లేదా వాడు ట్రై చేసినప్పుడల్లా అది వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాగా వాడికి అన్ని విషయాల్లో బ్రేక్ పడుతూ వస్తుంది. అలాగే కొంతమంది చాలా వరకు వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలు మొత్తం నిరాశలైపోయి, కొంతమంది అయితే దూర ప్రయాణాలకు కూడా వెళ్ళాలని, విదేశాలకు వెళ్ళి ఒక మంచి జాబ్ సంపాదించుకొని చేయాలని, ఇక్కడే మనం జాబ్ సంపాదించుకొని చేయాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ చాలా వరకు చాలామంది పోరాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లాలు ఏమిటి అంటే, వాళ్ళ జాతక ప్రకారము, వాళ్ళ నామకార్థ ప్రకారము జరిగే కొన్ని విధి విధానాలు కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు చేసుకున్న నిర్లక్ష్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని ప్రయత్నం చేయాలి అనుకుంటూ చేసే ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఆలోచించుకోకుండా తప్పుడు అడుగులేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే, వాడికి వచ్చే ఉద్యోగం రాకుండా పోవడము, వాడికి వచ్చిన ఇంటర్వ్యూ కూడా పాస్ కాకుండా పోవడము, లేదా వీడికి రావాల్సింది ఇంకొకటికి వెళ్ళిపోవడము, ఇలాగ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అప్పుడు వాడు చాలా వరకే ఆ ఉద్యోగం చేయాలి, ఆ భవిష్యత్తును సాధించాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు చాలా కష్టంలో పడిపోయి, మనశ్శాంతిని కోల్పోయి, డబ్బును కోల్పోయి, ఆర్థికంగా దెబ్బతినే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా, అది విధిరాతలో వచ్చేది ఒకటి ఉంటుంది, తను మిస్టేక్లో చేసేది ఒకటి ఉంటుంది, తను చేస్తున్న పొరపాట్లో కొన్ని ఆటంకాలు కలిగి అతన్ని ముందుకు పోనీకోకుండా చేసేవి కొన్ని ఉంటాయి. కొంతమంది ఇష్పనేత్రాలు పడి వాళ్ళ మీద ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం వాళ్ళకి సక్సెస్ కాకోకుండా, వాళ్ళకి ఉద్యోగ రీతిలో కానీ, వ్యాపార రీతిలో కానీ, జాబ్ పర్పస్లో దూరంగా వెళ్ళి చెయ్యాలి, లేదా దూరంగా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవాలి, చిన్న జాబ్ అయినా సరే దాన్ని సంపాదించాలి, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో ముందుకెళ్తుంటారు. కానీ అటువంటి వాళ్ళకి ఇటువంటి చిన్న మిస్టేకు కొంతమంది మనుషుల ద్వారాగా, కొంతమందికి ఒక జాతక రీతిలో ఉన్న ప్రభావాల ద్వారాగా, కొన్ని విధి విధానాల ద్వారాగా కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి. వీటి అడ్డుపడ్డప్పుడల్లా వాళ్ళ ఉద్యోగానికి, వాళ్ళు పెట్టుకున్న జాబ్కి, వాళ్ళు అనుకున్న కార్యానికి ఫుల్ స్టాపే పడుతుంది తప్ప వాడి గమ్యానికి చేరుకోలేదు.